కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్లో ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనల్ని ఎక్కువగా ఈ మోడల్ నుంచి అడగడం జరుగుతుంది. సో రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 2021లో అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో అర్థమెటిక్ని ఇలా రాశారంట. అదే కోడ్ లాంగ్వేజ్లో ఆల్జీబ్రాని ఎలా రాస్తారు అని అడిగారు. ఇక్కడ చూడండి, అర్థమెటిక్ని ఇలా రాశారు. ఇక్కడ మీరు క్లియర్గా లాజిక్ని ఐడెంటిఫై చేయగలిగితే ఇక్కడ మనకి అర్థమెటిక్లో 11 లెటర్స్ ఉన్నాయి. ఈ 11 లెటర్స్లో కూడా ఈ మిడిల్ లెటర్ని యాస్టీస్గా రాసుకున్నారు. మిడిల్ లెటర్ని ఈ ఎంఏటిఐసిని ఇక్కడ ఇలా రాశారు. ఎంఏటిఐసి ఇలా రాశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రివర్స్ కోడింగ్ చేశారు. HTIRA అంటే మిడిల్ లెటర్ని యాస్టీస్గా రాసి ఈ రైట్ సైడ్ ఉన్న మొత్తాన్ని ఇలా యాస్టీస్గా రాసేశారు. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని మాత్రం రివర్స్లో రాశారు. దీన్ని ఏమంటారు? హాఫ్ రివర్స్ కోడింగ్ చేశారు. ఇక్కడ ఆల్జిబ్రాని అదే ఫామ్లో తీసుకుంటే ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఈ మోడల్లో చేసి ఆల్జిబ్రాకి ఏమవుతుంది అనేది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని సెండ్ చేయండి. ఇక్కడ చూడండి, మిడిల్ ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 లెటర్స్ ఉన్నాయి. 7 లెటర్లో మిడిల్ లెటర్ ఏమవుతుంది? 4th లెటర్ కదా. ఈ 4th లెటర్ని యాస్టీస్గా రాసుకుంటే ఇక్కడ ఈ అవుతుంది. ఈ BRAని ఇక్కడ యాస్టీస్గా రాసుకోవాలి. BRA ఇలా రాసుకుంటే దీన్ని రివర్స్ చేస్తే ఇక్కడ G అవుతుంది, ఇక్కడ L అవుతుంది, ఇక్కడ A అవుతుంది. అలా ఏ ఆప్షన్లో ఉంది? BRAEGLA. BRAEGLA అనేది ఏ అవుతుంది, అంటే ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. నచ్చితే పేజ్ని ఫాలో చేసి లైక్ చేయడం మర్చిపోకండి.